హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను, సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి మేము ముందుకు రావడం జరిగింది. ముందుగా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ షలోమ్ అండి. ప్రభు మనందరికీ సమాధానము కలుగజేయును గాక అని కోరుకుంటున్నాను. నేనైతే మీరందరూ కోరుకుంటున్నట్లయితే ఆమేనని చెప్పండి. ఉదయకాల సమయము ప్రభు మనకి అనుగ్రహించాడు కాబట్టి ప్రభునామానికి ఘనత కలుగును గాక. నేను గణపరుస్తున్నాను యేసయ్య నామాన్ని, మీరు కూడా గణపరచగలరు అని గుర్తు చేస్తున్నాను. విశ్వాసంలోనికి నడిపించబడి రక్షణలోకి వచ్చిన బిడ్డలకు గుర్తు చేస్తున్నాను. ప్రభువుని కృతజ్ఞతతో స్తుతులు చెల్లించగలరు అని కోరుతున్నాను. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలకు వీకెండ్లోకి వచ్చాం మనం. ఈరోజు 6th డేట్, December 6th కాబట్టి ఇవాళ సాటర్డే. ఎక్కడికైనా ప్రయాణం చేసే బిడ్డలు ఉండొచ్చు, దూర ప్రాంతాలకు విజిట్ చేసే బిడ్డలు కూడా ఉండొచ్చు. కాబట్టి వారికి క్షేమం కలగాలని ప్రార్థనా భారంతో నిండుకొనిన వారు ఉన్నట్లయితే ప్రార్థించగలరు అని కోరుతున్నాను. అందరికీ క్షేమంగా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరూ క్షేమంగా మళ్ళీ గృహాలకు చేరుకోవాలి అని అయితే మనము కోరుకున్నాము. భారతీ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డలకు అది గుర్తు చేస్తున్నానండి. నూతనమైన ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళందరికీ కూడా గృహప్రవేశము, స్థలాలు కొనుక్కునే వారికి, అమ్ముకునే వారికి అందరికి కూడా యేసయ్య తన బ్లెస్సింగ్స్ అందచేయాలని మనము కోరుకున్నాము. మనస్ఫూర్తిగా వాగ్దానం చదువుతాను. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింప చేయును. ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానం నేను స్వీకరిస్తున్నాను. మరి మీకును అనుగ్రహించే వాగ్దానాన్ని మీరు కూడా స్వీకరించగలరు అని కోరుతున్నాను. ఈ ఉదయకాల సమయం నందు మనము ప్రతి మంత్, ప్రతి సీజన్లో మనము సీజన్కి తగ్గట్టుగా మనము మన బాడీని, మన చుట్టుపక్కల ప్రాంతాలను సంబంధించి మనం సేఫ్టీ తీసుకుంటాము కదా ఫ్రెండ్స్. మనం వీలైనంత వరకు ఎంత నెగ్లిజెన్సీ ఉన్న వాళ్ళైనా మనం ఉన్న సీజన్ బట్టి, సమ్మర్ కానీ వింటర్ కానీ ఇది రెయినీ కానీ ఏ సీజన్ అయినా దానికి తగ్గట్టుగా మనము సేఫ్టీ తీసుకుంటాము కదా. మరి మనము ప్రభు విషయంలో కూడా మనము చేసేది కరెక్టా కాదా, ప్రభు సన్నిధిలో మనం కరెక్ట్గా ఉంటున్నామా లేదా అని సేఫ్టీ తీసుకోవాలి. సేఫ్టీ తీసుకోవడం మన భాషలో కంచె, ప్రార్థన యొక్క